Hello everyone, welcome to another episode of Batte Buzz. This is post-match analysis between Kolkata Knight Riders versus Mumbai Indians. Finally, it's good to see bowling pitch. So it was not a heavy scoring game, and we saw 20 wickets taken in the whole match. So that is good to see. But it was bad games again for Mumbai Indians. So we'll discuss the analysis. We'll start with Srikanth, bro. Thank you, Harish. Good to discuss about bowling, and there is no point discussing about batting. అంతే కదా నువ్వు చెప్పేది. సో కాల్డ్ ఇండియాస్ టాప్ 5, లిటరలీ టాప్ 5 కదా. అంటే ఈ రోహిత్ శర్మ, మళ్ళా మన బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు కదా టీంలా. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ 11, దే హావ్ బీన్ ప్లేయింగ్, దే నో హౌ టు ప్లే, అండ్ స్టిల్ దే కెనాట్ స్కోర్ 169. ఐ మీన్ దిస్ ఇస్ అంటే పాథటిక్ గా కూడా అనను. దేర్ ఇస్ నో ఇంటెంట్. అసలు గెలవాలి అనే ఓ ఉద్దేశంతోనే మ్యాచ్ కి రావట్లేదు. ఎంతసేపు వాళ్ళు మా కెప్టెన్ అట్టున్నాడు, మా కెప్టెన్ ఇట్టున్నాడు అని తప్ప మంచిగా ఆడదామా, గెలుద్దామా, అట్లీస్ట్ మేక్స్ ఫ్యాన్స్ హ్యాపీ అనేసి అయితే లేదు. విల్ నాట్ ఇన్ టు విల్ నాట్ ఇన్ గెట్ ఇన్ టు మేనేజ్మెంట్. సో ఒకటి బౌలింగ్ ఒకటే మంచిగా అయింది, దట్ టు బికాస్ దేర్ వేర్ వికెట్స్. బట్ మనీష్ పాండే వచ్చి కూడా కొట్టిండు. సో యువర్ సో కాల్డ్ చేంజెస్ ఆర్ బౌలింగ్ స్టిల్ ఈస్ బ్యాడ్. ఏదో లక్లో పడ్డాయో ఏమని అనుకోని, దెర్ వాజ్ అసిస్టెన్స్, యూ హ్యాడ్ గుడ్ టైమ్ విత్ బౌల్. బట్ దెన్ బ్యాటింగ్ వచ్చేసరికి ఇట్ ఈస్ అ కంప్లీట్ కొలాప్స్. యూ నో దేర్ స్పిన్నర్స్ ఆర్ గుడ్. ఎందుకు వాళ్ళకే ఇవ్వాలన్నా మళ్ళీ వికెట్స్ కూడా? స్టార్క్ గాని కూడా వికెట్స్ ఇచ్చింది స్వామి. ఐ థింక్ మొత్తం ఐపీఎల్ స్టార్క్ వికెట్స్ ఇచ్చింది దాంట్లో. ప్రాబ్లీ రెండో టీం వీళ్ళది. చెయ్. ఎనీవేస్, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది బ్యాటింగ్ గురించి. సో ఐ దేర్ ఇస్ లిటిల్ తక్కువ కాదు, ఎంత మాట్లాడాలనుకుంటే తక్కువనే ఉంటుంది మాట్లాడడానికి. సో ఇట్స్ ఆల్ గుడ్, ఆల్ గుడ్. ఐ థింక్ ఆర్సీబీ, ఎంఐ ఆర్ ప్లేయింగ్ అ డిఫరెంట్ లీగ్. ఐ థింక్ ఇట్స్ నాట్ కాల్డ్ ఐపీఎల్, ఇట్స్ కాల్డ్ సంథింగ్ ఎల్స్. సో అది అది అల్లే ఆడుకొని వీఆర్ హ్యాపీ ఫర్ దెమ్. Chatty, bro. Yeah, not much to say about Mumbai performances. I mean, like, నీకు bowling లో early quick wickets, 5 wickets పడ్డం కూడా I don't know why Bumrah continued bowling. That's something అర్థం కాలేదు నాకైతే. మోస్ట్ ఆఫ్ దెమ్ కి అర్థమై ఉండదు. ఎందుకంటే నీకు 5 వికెట్లు పడ్డప్పుడు బుమ్రాకి 3 ఓవర్ల నుంచి లాస్ట్ వరకు ఆపే బదులు అక్కడే ఇంకో 2 ఓవర్లో అట్లీస్ట్ 1 ఓవర్ వేయించింటి ఇంకో వికెట్ తీసుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్. So yeah, batting wise, there is nothing to talk about Mumbai other than Surya's little bit show where he scored like 50 runs and కొట్టిండు. Other than that, నాకేం పెద్ద great performances ఎవరు లేరు. I don't talk about people like ఏమంటారు, ఇట్స్ హోల్ సీజన్ ఇస్ మెస్డ్ అప్ ఫర్ ముంబై అనిపిస్తుంది నాకు ఎందుకో. నన్ను ఒకడే ఆడుతున్నాడు, ఏదన్నా గేమ్ చూసుకున్నా అని ఓన్లీ వన్ గై ఇస్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద బ్యాటింగ్. బౌలింగ్ లో ఆబ్వియస్లీ బుమ్రా తప్ప మిగతా వాళ్ళు ఎవరట్లేదు. లక్కీగా ఈ రోజు అదర్స్ చిప్పింగ్ చేసిరు. తుషారా 3 వికెట్లు తీయడము, దెన్ హార్దిక్ పాండ్యా 2 వికెట్స్, దెన్ బుమ్రా 3 వికెట్స్, చావ్లా 1 వికెట్. సో దట్ వే ఇట్ వాజ్ లైక్ కవర్డ్ అప్ బౌలింగ్ లో. బ్యాటింగ్ లో మాత్రం ఎనీ గేమ్, ఒక్క గేమ్ లో ఐ థింక్ 2 హాఫ్ సెంచరీలు అంతే, మిగతా ఎక్కడ లేదు. ఐ డోంట్ నో, దే నీడ్ టు గో బ్యాక్ అండ్ మెగా ఆప్షన్ వస్తుంది. సో నీడ్ టు లుక్ వాట్ నీడ్ టు బి డన్ అండ్ ఎవ్రీథింగ్. Coming back to KKR, I think Manish Pandey surprise entry. మనీష్ అన్న వచ్చి లాస్ట్ లో అవుట్ అయిపోవాలి అని చాలా చాలా మంది అన్నారు. ఎందుకంటే స్లో రన్ రేట్ ఉంది, పిచ్ స్లో అయిపోయింది. ఇఫ్ నాట్ మనీష్ పాండే, వాళ్ళు అంత స్కోర్ చేసే వాళ్ళు కాదేమో అనిపించింది. ఎందుకంటే ఈ ప్లేడ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. 5 వికెట్లు పడ్డాం కూడా వెంకటేశ్వర అయ్యర్ కి మనీష్ పాండే కంపెనీ ఇచ్చి ఆ స్కోర్ అక్కడ వరకు తీసుకెళ్లేదు. యూసా మనీష్ పాండే అవుట్ అవ్వగానే రాష్ట్రాల్లో అందరు పడపడ అవుట్ అయిపోయారు. సో ఐ డోంట్ సీ ఎనీ ఫాల్ట్ ఇన్ ఈజ్ ఇన్నింగ్స్ బికాస్ ఆ సిచ్యువేషన్ కి అట్లా ఆడాలి కాబట్టి. గ్రేట్ కమ్ బ్యాక్ ఫ్రమ్ స్టార్క్, స్పెషల్లీ లైక్ ఇప్పటి వరకు 24 crores కి ప్రతి మ్యాచ్ లో 40 రన్లు కొట్టించుకున్నాడు. ఓన్లీ మ్యాచ్ వేర్ ఇట్ టుక్ 4 wickets టుడే. ఐ థింక్ గ్రేట్ బౌలింగ్ బై స్టార్క్. అండ్ స్పిన్నర్స్ యాజ్ యూజువల్ కేకేఆర్ కి రిలయన్స్ స్పిన్నర్స్ లైక్ నరేన్ అండ్ చక్రవర్తి ఆర్ లైక్ బెస్ట్ స్పిన్ కాంబినేషన్ ఫర్ దెమ్. సో రన్స్ లీక్ చేయరు, మేబీ చక్రవర్తి లీక్ చేస్తాడేమో, బట్ నరేన్ ఈజ్ ఆల్వేస్ ఎకానమికల్ బౌలర్. సో ఇట్స్ గుడ్ దే కమింగ్ అప్. అండ్ రికార్డ్ బ్రేక్ అయింది ఆఫ్టర్ 10 years దే వన్ ఇన్ వాంకేడే. సో ఈ సీజన్ ముంబైకి, మా టీం కి అన్ని కలిసి వస్తున్నాయి ఇటువంటి అన్ని. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. Yeah, thank you, Chanti, bro.
బౌలింగ్ ట్రాక్ ఇక మనం ఏం చెప్పలేం. సో బ్యాటింగ్ ఆఫ్ కోర్స్ ఇట్లా ఇట్స్ హార్డ్ టు బ్యాట్ ఆన్. కాకపోతే వెంకటేష్ అయ్యర్, మనీష్ పాండే, వెంకటేష్ అయ్యర్ ఎస్పెషల్లీ ఇట్లా వెరీ గుడ్, ఇట్లా కంపోజర్, ఇట్లా కామ్నెస్ అండ్ ఇట్లా మంచి పార్ట్నర్షిప్ చేసారు. 5 for 57 నుంచి ఐ థింక్ దే బోత్ టుక్ ఇట్ టు 160 అది ఇట్లా ఇట్స్ వెరీ వెరీ టఫ్ అట్లాంటి బౌలింగ్ పిచ్ లో. అండ్ అఫ్ కోర్స్ ముంబై నుంచి స్కై ఒక్కటి తప్ప, టిమ్ డేవిడ్ 20 odd runs కాకపోతే ఎవరు ఆడలేరు. బట్ బ్యూటిఫుల్ బౌలింగ్ ఇట్లా నరైన్ అండ్ చక్రవర్తి, అండ్ దెన్ స్టార్క్ ఇట్లా లాస్ట్ లో క్లీన్ అప్ చేసేసిండు 3 wickets ఇన్ దట్ 19th over. బట్ యా ఓవరాల్ ఐ థింక్ అనదర్ బ్యాడ్ డే ఫర్ ముంబై. అంతకంటే ఏం చెప్పలేము. బౌలింగ్ వాజ్ రియలీ గుడ్. చెప్పినట్టు బుమ్రానే చేస్తున్నాడు మొత్తం. స్టిల్ ఇట్లా హార్దిక్, ఐ డోంట్ నో వై హీ డి నాట్ అటాక్. ఇట్లా 5 wickets పడ్డప్పుడు ఈ షుడ్ హ్యావ్ అటాక్డ్ ఇట్లా మోర్ రాదర్ దాన్ కీపింగ్ దట్ ఓవర్స్ టు ద ఎండ్. బట్ యా అనదర్ బ్యాడ్ డే, అంతకంటే ఏం చెప్పలేం. బట్ గుడ్ విన్ ఫర్ ముంబై, two points which make their points table strong. So yeah, that's our post-match analysis. Now we'll switch to our pre-match analysis between Royal Challengers Bengaluru versus Gujarat Titans. We'll pick our win predictions and also the MVPs for both teams. Srikanth bro, we'll start with you. Okay, this will be probably first time I will pick RCB to win. After first time or second time, నాకు ఎందుకో మరి ఐ డోంట్ బిలీవ్ గుజరాత్ కి దెర్ ఈస్ అ బిగ్ ప్లేయర్ అని ఇప్పటికి కూడా అంటది. ఓన్లీ టీమ్ బేసిక్గా డేవిడ్ మిల్లర్, అంతకు మించి నాకు ఇంకొకటి కనిపించడు సో కాల్డ్ బిగ్ హిటర్ ఫర్ దెమ్. ఆర్సీబీ ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్. వాళ్ళ బౌలర్స్ బాగా చేస్తున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ దేర్ బ్యాటింగ్ ఇన్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ దట్ దే హావ్ వన్. సో ఐ థింక్ దే విల్ కంటిన్యూ విత్ దట్ మూమెంట్. అది కంటిన్యూ అవుతుంది. నేను ఆర్సీబీ నుంచి ఐ విల్ పిక్ బౌలర్స్ లైక్ మేబీ మన సిరాజ్ బాయ్ విల్ హ్యావ్ అ బిగ్ మ్యాచ్ టుమారో ఇఫ్ దే హ్యావ్ టు విన్. జీటీ నుంచి అగైన్ జీటీ ఈస్ వెరీ హార్డ్ టు ప్రెడిక్ట్. సుదర్శన్ ఆడిందంటే ఇట్ ఈస్ అగైన్ స్లో గేమ్ ఉంటుంది అనిపిస్తుంది. సో ఐ థింక్ అగైన్ ఆప్టిమిస్టిక్లీ ఐఎమ్ పికింగ్ గిల్ టు అట్లీస్ట్ ఫైర్. సో దట్ ఈస్ ద ఓన్లీ వే దే కెన్ విన్. దే బౌలింగ్ ఈస్ నాట్ ఏ కంప్లైంట్ ఎనీమోర్. Yeah, Okay. thank you, Srikanth bro. Chanti bro. I want to pick RCB, but just Gill, GT కొంచెం I think రేపు GT underdogs కాబట్టి I'm going with GT based on the odds. GT underdogs. I want to pick GT. RCB full on form లో ఉంది. వాళ్ళని ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆడుతున్నారు. లైక్ విల్ జాక్స్ ఈజ్ ఆన్ ఫార్మ్, వీకే ఈజ్ ఆబ్వియస్లీ, అండ్ స్పెషల్లీ బౌలింగ్ అయితే పిచ్చి మొన్న మ్యాచ్ లో ఇట్స్ పెట్టారు మంచిగా 200 కొట్టించుకోలేదు SRS తోని. సో దాట్స్ సంథింగ్ గుడ్ ఆర్సీబీ నుంచి. నా పిక్ జీటీ అండ్ ఐల్ పిక్ బౌలర్ ఫ్రమ్ దేర్. ఐ థింక్ ఐల్ గో విత్ నూర్ అహ్మద్ ఫ్రమ్ జీటీ. అండ్ ఇక్కడ నుంచి ఐ వాంట్ టు సీ మిస్టర్ ఫాఫ్ స్కోర్ సమ్ రన్స్. హరీష్ బ్రో. Thank you, Chanti bro. Yeah, of course, నేను ఆర్సీబీ పిక్ చేస్తా. ఐ థింక్ లాస్ట్ 2 games దే కేమ్ బ్యాక్. ఇంకా టెక్నికల్ గా అవుట్ అవ్వలే పాయింట్స్ టేబుల్ నుంచి. సో ఐ థింక్ ఇట్లా హోప్ఫుల్లీ దే విల్ సీ. అంటే ద ఛాన్సెస్ ఆర్ వెరీ స్లిమ్, less than 4% ఛాన్సెస్. కాకపోతే ఐ థింక్ ఐ స్టిల్ పిక్ ఆర్సీబీ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ లాస్ట్ couple of games ఫార్మ్. అండ్ జీటీ వెరీ వెరీ అన్ప్రిడిక్టబుల్ ఉంది. అసలు ఆ ఆర్సీబీ అమ్మాయి అంత గలీజ్గా ఆడకపోతే వాళ్ళ కింద ఉండేటోళ్ళేమో. బట్ యా వెరీ అన్ప్రెడిక్టబుల్. ఇట్లా ఒక మ్యాచ్ గెలుస్తారు, ఒక మ్యాచ్ ఓడిపోతున్నారు. ఇట్స్ దేర్ టీమ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్. షమీ లేకపోవడం ద బిగ్ మైనస్. అండ్ దెన్ ఇట్లా వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా ఇట్లా నాట్ దట్ స్ట్రాంగ్. మొత్తం టాప్ ఆర్డర్ ఇట్లా లాక్కొస్తుంది. సాయి సుదర్శన్, గిల్, అప్పుడప్పుడు సాహా. సో అందుకనే ఇట్లా మై పిక్ విల్ బి ఆర్సీబీ. ఐల్ గో విత్ విల్ జాక్స్ అగైన్. విల్ జాక్స్ నిలిచబెట్టవా ఇక? విల్ జాక్స్ ప్రతి మ్యాచ్ విల్ జాక్స్. ఇట్లా వన్ థింగ్ దే షుడ్, అందరు నిలగొట్టిన విల్ జాక్స్ ఉంచుకుని వాడిని క్యాప్టెన్ చేసిన హీల్ ప్రాబ్లీ స్టే ఫర్ 25 years ఏజ్. ఇట్లా ప్రాబ్లీ గుడ్ టు గ్రూమ్ నా ఉద్దేశంలో. బట్ ఎవరు ఆర్సీబీకి మంచి రికార్డ్ ఉంది కదా ఆప్షన్స్ లో, మంచి
సో వీ డోంట్ నో. బట్ కాకపోతే మై పిక్ ఇస్ విల్ జాక్స్. అండ్ జీటీ నుంచి అఫ్ కోర్స్ ఐ పిక్ సాయి సుదర్శన్ అగైన్. అన్ని మ్యాచెస్ నేను సాయి సుదర్శన్ పిక్ చేసిన. వన్ మ్యాచ్ ఐ థింక్ ఐ పిక్ మోహిత్, బట్ ఐ పిక్ సాయి సుదర్శన్ అగైన్. So yeah, that's our post-match analysis between KKR versus MI and pre-match analysis between RCB and GT. We'll come back with another episode of But a Buzz. Until then, please do like, share, and subscribe.